నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది. 60 లక్షల రూపాయలతో అన్ని హంగులతో సిద్ధమైన యలమవారి దిన్నె పార్కును మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి జాతర వాతావరణంలో ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. స్థానికులు అభివృద్ధి ప్రదాతలకు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. నేతలు పార్కులో జిమ్ చేసి అందరినీ ఉల్లాసపరిచారు. మంత్రి పొంగూరు నారాయణ చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లోనే పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, గత పాలకులు వాటిని గాలికి వదిలేశారని, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లారని, సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందని, గత ప్రభుత్వం ఆపేసిన పనులన్నీ తిరిగి ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఆయన అభినందించారు. కార్పొరేషన్ పరిధిలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. నెల్లూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. 2014-19 ముందు మనకందరికి ఉన్న పార్కులు రెండే నాకు తెలిసి. ఒక తోటలో ఉన్న స్వతంత్ర పార్కు, తర్వాత చిల్డ్రన్స్ పార్కు. ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టి 4 గోడలు కట్టినాయి. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే, అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారుకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఈ 1.5 year అయిపోయి మళ్ళీ రేపు జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్కి చాలా అడ్వాన్స్గా ఉంటారు. ఆయన దాదాపు 650 కోట్లకి టెండర్లు ఇచ్చాడు. వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు, మిగతా చేయబోతున్నాడు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి అప్పుడు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. రేపు జూన్కి అవి 2 కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు జూన్ కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.0 అని, అదేవిధంగా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం, దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి దాదాపు 850 కోట్లు, దాదాపు 450 కోట్లు రూరల్, ఒక 400 కోట్లు అర్బన్కి పెట్టాం. అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు. ఇవన్నీ అయిపోతే నెల్లూరు కార్పొరేషన్ 100% డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్, తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయో పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది. సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. రూరల్లో కూడా చేయడానికి సిటీలో 40 కోట్లతో స్టార్ట్ అయినాయి. రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసాం. టెండర్లు కూడా అయిపోయినాయి. అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో, నెల్లూరులో కూడా స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర్ రెడ్డి గారైనా మాట ఇచ్చామో 100కి 100 తప్పకుండా, అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం. అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఓపిక పట్టమంటున్నాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా కొంత మెరుగుపడుతుంది. ఖచ్చితంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని అడిగి ఫండ్స్ తెచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా కౌన్సిల్ చైర్మన్ గారికి పంపించి నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టి రిజర్వేషన్ కూడా చేసి ఈ పార్కుకి అంబేద్కర్ పార్కు పేరు పెట్టడం జరుగుతుంది. 37 పార్కు ఈరోజు రెడీ అయింది. గతంలో పార్కులు అంటే ముండి గోడలు కట్టి వదిలేసేది, 4 బల్లలు వేసి. ఈరోజు అలా కాదు. పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలాగుంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్ సఫిస్టికేటెడ్ పార్కులు కట్టున్నాం. పిల్లలు ఆడుకోవడానికి, ఆడవాళ్ళందరూ కానీ ఇక్కడ
ఓపెన్ జిమ్ పెట్టడం అంతా ఒక అద్భుతమైన ఏర్పాటు చేశారు. ఈరోజు రూరల్ సిటీ రెండు కానీ మున్సిపల్ శాఖలో ఉండే పనులన్నీ కానీ మంత్రి నారాయణ గారి వల్ల అన్ని కానీ అభివృద్ధి అవుతున్నాయి. ఈరోజు ఒక పార్కులే కాదు, బిడ్డలకి మంచి విద్య ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న బిఆర్ కాలేజ్ చూసుంటారు, అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతూ ఉంది, అలాగనే మన టిఎస్ఆర్ఎం స్కూల్ జరుగుతుంది. కొత్తగా వక్ఫ్ బోర్డ్ స్థలంలో కానీ ఒక 20 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు. ఇదన్నీ ఒక విప్లవం. రోడ్లు వేసుకునే సమయం ఒకటి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస, మూడోది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు నగరులందరికీ ప్రజలందరికీ మనందరికీ వరం మంత్రి నారాయణ గారు ఉండడం. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఫంక్షన్లో శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇట్లా ముగ్గురు కలిసి చాలా రోజులైంది, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని కానీ ప్రజలు మీరు ఊహించినంత శీఘ్రంగా మీరు ఊహించినంత ఫాస్ట్గా అన్ని పనులు చేస్తారు.